కాదు. భోజనం చేశారా? చేశానండి కిషోర్ రెడ్డి గారు, మీరు చేశారా భోజనం? తలకాయ కాదు. దీనికి మీరు ఆన్సర్ చెప్పలేరు అసలు. చెప్తే పార్వతి గారు చెప్పాలి. క్లూనా? తాటికాయ కాదండి, తాటికాయ కాదు. నిజంగానే ఇది ఎట్లా అంటే టెంకాయ కాదు. నేను చెప్తా క్లూనా. కొట్టకుండానే పగిలే కాయ. మనం దాన్ని కొట్టకుండానే డైరెక్ట్ పలిగిపోతుంది. నిజంగా థింక్ చేయండి. లెంపకాయ కాదు. ఇది బుడగ కాదు. సీతాఫలం కాదు. బబుల్స్ కాదు. హాయ్ అండి వెంకట సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదో కాయ చెప్పండి, మీరే చెప్పండి ఆన్సర్. ఏ కాయో చెప్పండి. కొట్టకుండానే పగిలే కాయ, మీరు చెప్పాలి ఆన్సర్. నేను ఈరోజు ఆన్సర్ చెప్పాను దానికి. అందరికీ తెలుసు, కాకపోతే మీకు ఐడియా రావట్లేదు అంతే. అందరికీ తెలుసు. నిజంగా మనం కొట్టకుండానే అది దానికదే పగిలిపోతుంది, పగులుతుంది. నిన్న రాలేదు అభిలేష్ గారు లైవ్కి. వాట్ హ్యాపెన్? వెంకట సాయి గారు తిన్నారా? చింతకాయ కాదు. టపాకాయ కాదు. టపాకాయని కాలుస్తేనే కదా అది బ్లాస్ట్ అయ్యేది. మీరు కాల్చకుండా బ్లాస్ట్ చేయగలుగుతారా వెంకట సాయి గారు? చెప్పండి. ఏమైంది? ఎందుకు స్ట్రక్ అయింది అసలు? ఇప్పుడు వస్తుంది. అమ్మ దేవుడా వచ్చింది. హాయ్ ఐఎమ్ బిర్యానీ. హాయ్ అండి బిర్యానీ గారు, మిమ్మల్ని బిర్యానీ అనే పిలుస్తాను. శివప్రసాద్ గారు ఇప్పుడు వస్తుంది. అసలు ఏమైందో నాకు కూడా అర్థం కాలేదు, స్ట్రక్ అయిపోయింది ఒకేసారి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆన్ చేశాను, వస్తుంది. ఆన్సర్ చెప్పండి. ఇంకా అయ్యో ఒకేసారి అలా అయిపోయింది ఎందుకు? ఇప్పుడు వస్తుంది. ఓకే, అందరూ వెళ్ళిపోయారు. ఆన్సర్ దొరికిందా? పోనీలే అండి లావణ్య గారు. స్ట్రక్ అయిపోయింది. ఈరోజు చాలా క్యూట్గా ఉన్నారు. ఏంటి స్పెషల్? ఈరోజు థర్స్డే కదా, అందుకే క్యూట్గా ఉన్నాను. ఈరోజు పూజ చేసుకుంటాను. మహేష్ గారు ఉన్నారా? వెళ్ళిపోయినట్టున్నారు. సో ఆన్సర్ వచ్చిందా ప్రశాంత్? ఆన్సర్ దొరికిందా? ఉన్నా ప్రజెంట్. ఒకేసారి ఎందుకు అలా కట్ అయిపోయిందో నాకు తెలుసు ఆన్సర్. చెప్పు ప్రశాంత్, ఏంటి ఆన్సర్? కొట్టకుండానే పగిలే కాయ. పార్వతి గారు ఆలోచిస్తున్నారా? 14 మెంబర్ చూస్తున్నారు. స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి, లైక్ వస్తుంది. మహేష్ గారు హాయ్ అండి. చెమటకాయనా? కాదు మహేష్ గారు, కాదు. ఫాస్ట్గా లైక్ కొట్టండి. 100 రీచ్ కానండి ఈరోజు. 52 minutes